అందరికీ నమస్కారం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం శ్రీ ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి సౌందర్య లహరిలో 31వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు అమ్మవారిని స్తుతించుకుందాం. 31వ శ్లోకం. చతుషష్ట్యా తంత్రైః సకలమతిసంధాయ భువనం స్థితత్తత్సిద్ధిః ప్రసవ పరతంత్రైః పశుపతిః పునస్త్వం నిర్బంధాత్ అఖిల పురుషార్థైకఘటనా స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం. 32వ శ్లోకం. శివశక్తి కామః క్షితిరధరవిశీతకిరణః స్మరోహం సశక్రః తదను చ పరామారహరయః అమేహృల్లేఖాభిః తిస్రుభిరవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. 33వ శ్లోకం. స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనోః నిదాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణి గుణనిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృతధారాహుతిశతైః. 34వ శ్లోకం. శరీరం త్వం శంభోః శశిమిహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతః శేషశేషీ త్యయముభయ సాధారణతయా స్థితః సంబంధో వాం సమరస పరానంద పరయోః. 35వ శ్లోకం. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారధిరసి త్వమాపస్త్వం భూమిః త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. 36వ శ్లోకం. తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచితా యమారాధ్యన్ భక్త్యా రవి శశి శుచీనామవిషయే నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే. 37వ శ్లోకం. విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవీం అపి శివ సమానవ్యవసితాం యయోః కాంత్యా యాంత్యాః శశికిరణ సారూప్య సరణేః విధూతాంతర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతి. 38వ శ్లోకం. సమున్మీలత్ సంవిత్ కమలమకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదాలాపాత్ అష్టాదశ గుణిత విద్యా పరిణతిః యదా దత్తే దోషాత్ గుణమఖిల మద్భయః భయ ఇవ. 39వ శ్లోకం. తవ స్వాదిష్టానే హుతవహమధిష్టాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయాం యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే దయార్ద్రాయా దృష్టిః శిశిరముపచారం రచయతి. 40వ శ్లోకం. తటిత్వం త్వం శక్త్యా తిమిర పరిపంది స్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణ పరిణధేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం నిషేవే వర్షంతం
హారమిహిర తప్తం త్రిభువనం. మనం ఈరోజు 31వ శ్లోకం నుంచి 40 దాకా సౌందర్యంలో తెలుసుకున్నాం. అయినా ఈ 10 శ్లోకాల్లో కూడా అంత మన కుండలిని శక్తి గురించి చెప్పారు. ఆదిశంకరాచార్యులు గారు ఆయన లోపల తనలో దర్శించిన దాన్ని మనంగా చేయలేని పని, యోగ శాస్త్రాన్ని అభ్యసించలేకపోయినా కనీసం అవి చదువుతున్నా కూడా మనకి ఆ స్థితికి వెళ్ళగలుగుతాం ఎప్పటికైనా. అందుకనే పారాయణకు అనుగుణంగా ఆయన ఇలా తయారు చేశారు. కాబట్టి మనము ఇవి చదువుకొని మనం తరించవచ్చు, మనం కూడా పారాయణ చేసి. కాబట్టి ఈరోజు మనం సౌందర్యలోని 31వ శ్లోకం నుంచి 40 దాకా చెప్పుకున్నాం. రేపు 41వ శ్లోకం నుంచి అమ్మవారిని స్తోత్రం చేసుకుందాం. శివార్పణమస్తు.